అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలోని మహిళల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఎటువంటి కాలుష్యానికి లోను కాకుండా ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ జరగాలని, మహిళా సాధికారత ఉండాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే దీపం పథకం. ఈ పథకం సూపర్ 6లో ఒక భాగమైనది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది మహిళలు కట్టెలపై వాడడం వల్ల వచ్చే పొగ వల్ల చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకి లోనవుతున్నారు. కాబట్టి దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి గ్యాస్ సిలిండర్లని, అలాగే ఉచిత సబ్సిడీలని ప్రజలకు ఇవ్వడం జరుగుతోంది. ఆ ప్రజలు ఎవరైతే దిగువ మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరికి మన కూటమి ప్రభుత్వము ఈ దీపం పథకం కింద సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అసలు ఈ పథకం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, 2017లో భారత వైద్య పరిశోధన మండలి వాళ్ళు ఏం చేశారంటే, చాలా మంది మహిళల మీద ఒక సర్వే చేశారు. బయట ఎంతో మంది పొగ తాగుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ వారికంటే ఎక్కువగా మహిళలు ఈ వంట చెరుకు అంటే కట్టెలపై వాడడం వల్ల వచ్చే కాలుష్యానికి లోనైపోయి చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే వారి పిల్లలు కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే వారి యొక్క ఆయుష్ దాదాపు 8 సంవత్సరాలు తగ్గిపోతా ఉంది అని ఆ నివేదిక తేల్చి చెప్పడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ దీపం పథకం కింద దాదాపు ఏడాదికి 2684 కోట్లు కేటాయించి, అలాగే ఇది 5 ఏళ్లలో దాదాపు 13,400 కోట్లు వెచ్చించి ఈ యొక్క సిలిండర్లని ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం మహిళల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో ముందు చూపుతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి. అలాగే సచివాలయాల్లో కూడా సంప్రదించండి. పౌర సరఫరాల అధికారులు ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా సంప్రదించండి. అలాగే మీకు ఎవరైనా గ్యాస్ ఇచ్చేవాళ్ళు, గ్యాస్ ఏజెంట్ ఉన్నా కూడా వాళ్ళని అడిగి డౌట్స్ తెలుసుకోండి. ఇలా ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.